ఒక స్టార్గా నేను వెతుకుతున్నటువంటి సమయంలో ఒక మిత్రుడు బ్రేక్ టైంలో కష్టపడి అక్కడ ఫైట్ చేసేసి బ్రేక్ టైంలో ఇంటికి వచ్చి 1 o'clockకి కూర్చుంటే తను మా ఇంటి ముందు ఉన్నాడు. ఆ యాక్టర్ పేరు ప్రసాద్ బాబు, రుద్రవేణులో మోగవాడుగా చేసినవాడు. తను ఉంటే ఇక్కడ పెట్టాను, నీకోసం ఎదురు చూస్తున్నాను, నీతో పాటు మధ్యాహ్నం షూటింగ్ వద్దామని. అది తెరాయిలు కలిసి భోంచేద్దామని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. కూర్చున్న తర్వాత తిను అంటే లేదు అదే ఫినిష్ అయిపోయింది నువ్వు కానీ అన్నాడు. సరే అని చెప్పేసి ఉంటాడు. అక్కడ అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. ఏవో ఒక సాంబార్ వేసుకున్నాను, వడియాలు తిన్నాను, ఒక ఆమ్లెట్ ఉంటుంది తిన్నాను. బయలుదేరిపోదాం రా అన్నాను. రానన్నాడు. అన్నాను, దాని ఇంటికి వెళ్తాను. కానీ ఏమైందా ఇంట్లో మనసు ఎందుకు మార్చుకుని రా, షూటింగ్ దగ్గర సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దాం. లేదు ఇప్పుడే లంచ్లో మా ఆవిడ ఒక 2 కోడిగుడ్లు వేసింది, ఒక ఆమ్లెట్ పెట్టింది. కోడిగుళ్ళు తప్ప ఇంకా నీకు ఏది లేదా ఇద్దానా అని చెప్పి సగం నుంచి ప్లేట్ ఇసిరేసేసి తన మీద కోపంతో వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కూర్చున్నావు, సాంబారు వడియాలు ఇవి మాత్రం తిని లేచిపోయి ఒకటి మిగతా ఉన్న ఏమీ వేసుకోలేదు అంటే నెక్స్ట్ పని మీద ధ్యాసే తప్ప ఏం తింటున్నావో లేదు. నాకు పని లేక ఇంట్లో ఉండి తిండి మీదే ధ్యాస, నా మీద నాకే చిరాకు వచ్చింది, అసహ్యం వేసింది. ఇప్పుడు వెళ్ళి నా భార్యకి నేను క్షమాపణ కోరుకోవాలి, తనని సారీ చెప్పాలి, అందుకు నువ్వు వెళ్ళిపో బాస్, నేను ఇక్కడ ఉండిపోతాను. ఓకే ఆల్రైట్ అన్నాను. అంటే తినటం అనేది అంటారు అందరూ జనరల్గా, బతకడం కోసం తినాలి తప్ప తిండి కోసం బతకూడదు అన్నది. అది నేను ఆ రకంగా తిండికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి, ఏదుంటే అది ఆ టైం కడుపు నింపుకోవడానికి ఎన్సీసీలో నాకు వచ్చినటువంటి ఆ డిసిప్లిన్ అది మా కాలేజ్ నుంచి వచ్చింది, వైఎన్ఎం కాలేజ్ నుంచి. అట్లాగే నాకు ఎవరు గురువు లేరు డ్యాన్స్ విషయంలో. ఈ రోజున బెస్ట్ డాన్సర్ చిరంజీవి అంటుంటారు, రైట్, ఓకే, తెగ ఒప్పుకుంటాను. కానీ డ్యాన్స్ నేర్చుకోవడానికి నాకు కళాశాలలు లేవు, ఎక్కడ పెద్ద నాట్య విన్యాసాలు నేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్స్కి నేను వెళ్ళలేదు. అంతా చూసుకుని నేర్చుకోవడం తప్ప అంతే. అప్పట్లో ఇప్పటిలాగా వీడియోస్ కానివ్వండి ఇలాంటివి ఇంత ఎక్స్పోజర్ లేదు ఎంటర్టైన్మెంట్కి. అందుకని అప్పట్లో ఉంటే కనుక ఎవరు డ్యాన్స్ చేసేవాళ్ళు, జ్యోతిలక్ష్మి, హెలెన్ ఇలాంటి వాళ్ళే. సో నౌసైనిక్ క్యాంపులో మనకి క్యాంప్ ఫైర్ టైంలో భోజనం అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ప్లేట్లు తిరగేసి వాళ్ళు డప్పులు కొడుతూ ఉంటే ఆ మధ్యలో వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కోసంగా ఏదో నాకు తెలిసిన బాడీ విన్యాసాలు చేసేవాడు. అదే డాన్సర్లు వాళ్ళు ముడిసిపోయేవాళ్ళు, వాళ్ళు క్లాప్స్ కొట్టే కొలితే నాకు ఇంకొంచెం ఉత్సాహం వచ్చేవో చేసేవాడు. అలాగా డ్యాన్స్ ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ అందంగా నేను మలుచుకోవడానికి కానీ నాకు దోహదపడినవన్నీ ఇవన్నీ కూడా కాలేజ్ డేస్లోనే నాకు ఏర్పడి, ఆ రకంగా వైఎన్ఎం కాలేజీలో నాకు ఇవన్నీ కూడా ఏర్పడి నాంది పలికింది, సీడ్ సో అయ్యింది కేవలం అక్కడ. అందుకనే ఈ రోజు నేను ఏమిటి అన్నది ఆ రోజు నేను అవన్నీ కూడా అనుభవం చేసుకోబట్టి అవన్నీ కూడా నాకు నేర్చుకున్నటువంటివి. సో అన్నీ బాగా నేర్పారు కానీ అక్కడ చదువు నేర్చుకోలేదు సరిగ్గా. అంటే ఇందాక వర్మ గారు అన్నట్లుగా సో చదివే ప్రధానం కాదు అన్నారు, రైటే. కానీ అకాడమిక్ స్టడీసే కాదు కానీ క్రమశిక్షణ అనేది ఎంత అవసరం అనేది నేర్చుకున్నాను అక్కడ. నాలెడ్జ్ అంటే బుకిష్ నాలెడ్జే కాదు, ప్రపంచాన్ని చదవటం, మా జీవితాలు, చుట్టుపక్కల జీవితాలను చదవటం, ఇలాగా ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు నేర్పుతుంటారు మనకి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. అది చిన్న చిన్న కథలు అయితే కథ అయి ఉండొచ్చు, లేదా పెద్దల యొక్క ప్రవచనాలు అయితే ప్రవచనాలు అయి ఉండొచ్చు. ఈవెన్ సార్ వాటి ప్రతి దాని నుంచి నేను నేర్చుకునేది నేను అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి అన్న భావం మనలో ఉంటే కనుక మనం నిత్య విద్యార్థిలాగా ఎప్పటికప్పుడు మనం పరిణితి చెందుతూనే ఉంటాం, ఎవాల్వ్ అవుతూనే ఉంటాం. అది ఒక్కడే నా సూత్రం, నేను అలా చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈ రోజు కూడా మిమ్మల్ని అందరిని చూసి ఎంతో నేర్చుకుంటానని అనుకుంటాను నేను. అలాగా ప్రతి క్షణం నేను ఇక్కడ ఎందుకు ఇంత యంగ్లో ఎలా కనపడతావు చిరంజీవి అంటే, ఒకటి నా భక్తి కోసం, సినిమాలో యంగా లేకపోతే కనుక నెక్స్ట్ క్యారెక్టర్ యాక్టర్ చేసుకోవాలి. క్యారెక్టర్ యాక్టర్గా వెళ్తే కనుక ఇప్పుడు వస్తున్నంత రాదు, తగ్గిపోతుంది. సో ఇది ఎంత రాబట్టాలనే ఉద్దేశంతో యంగానే నేను ఇంకా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాను. దానికోసంగా ఎక్సర్సైజ్ చేస్తుంటాను, ఖచ్చితంగా డైట్ చేస్తుంటాను, ఇలా ఎన్నో సాక్రిఫైస్ చేస్తుంటాను. కాబట్టి ఈ రకంగా ఉండగలిగానేమో.